నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. రామ మందిరం ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ గారు 2 రోజుల క్రితం కన్ను మూశారు. అయితే ఆయన మృతదేహం విషయంలో ఆ మృతదేహాన్ని ఏదైతే జల సమాధి చేశారో దానికి సంబంధించిన విషయంలో ఈ చాలా మందికి చాలా కోణాల్లో ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. అసలు జల సమాధి చెయ్యడం ఏంటి అనే ఒక కోణంలో ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. అసలు ఎందుకని జల సమాధి చేశారు? ఒకవేళ జల సమాధి చేస్తే ఎవరికి చేస్తారు అనే ఒక పర్టికులర్ కోణంలో ఈరోజు మనం చర్చించబోతున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఇలా ఎవరెవరికి చేస్తారు అనే విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, అయితే రామ మందిరం ప్రధాన అర్చకులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణం అనేది చాలా మందిలో కొంచెం దిగ్భ్రాంతికి కూడా గురి చేస్తుంది. మరి అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయనకి జల సమాధి చేయడం జరిగింది, ఆయన మృతదేహానికి ఏదైతే ఉందో. మరి అసలు హిందూ పురాణాల ప్రకారం ఇంతవరకు కూడా మనం హిందువుల్లోకి వెళ్తే గనక మనిషి చనిపోయిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు అనేవి ఏవైతే చేస్తారో కానీ ఎప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. మరి అలాంటిది అర్చకుల విషయంలో ఏదైతే ఆ జల సమాధి జరిగిందో అది నిజంగా చెయ్యొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే అది ఎవరికి చేస్తారు అంటే పర్టికులర్ గా వీళ్ళకే అని ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారులు సత్యేంద్ర దాస్, అంటే బెంగాలీ దాస్ అనగానే వారికి చనిపోతే జల ప్రవాహం అంటే పడవ మీద తీసుకెళ్లి ఆ గంగా ఆ సరయూ నదిలో వదిలేశారు అయోధ్య దగ్గర. సో ఈ రకంగా తర్వాత దాని ఆస్తికలు కానీ బాడీని కానీ మళ్ళీ గంగా యమున సరస్వతి సంగమంలో కానీ గంగలో కానీ ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎవరికి జనరల్గా చేస్తారు అంటే ఉదాహరణకి పెళ్లి కానిటువంటి అమ్మాయిలకి మొట్టమొదట, చిన్న పిల్లలకి, తర్వాత అంటురోగాలతో బాధపడేటటువంటి వ్యక్తులకి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళని మనందరం కూడా తీసుకెళ్ళి జల ప్రవాహంలో వేసేస్తాం అన్నమాట. అలాగే మనము కాశీని గమనించినట్లయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఏదైనా అంటు రోగాలు వచ్చి చనిపోయిన వారిని కూడా ఇలాగ జల సమాధి చేస్తారు అంటే లైక్ వాళ్ళ వల్ల మనకి అక్కడ ఉన్న వాటర్ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అంటారు? అంటే జల ప్రవాహంలో ఇప్పుడు కాశీలో మనకి మణికర్ణిక ఘాట్లో వచ్చిన శవాన్ని వచ్చినట్టు పడేసేవారు. ఇది వరకు చేపలు లోనకు వచ్చి ఆ శవాన్ని కొరుక్కుని తినేసేవి. మేము ఫస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు జనాలందరినీ గుంపులు నా స్టూడెంట్ ఏజ్ లో తీసుకెళ్ళినప్పుడు దశాశ్వమేధ ఘాట్ అని పక్కన ఉంటది, అక్కడ దింపాలి. అసలు అందరూ అక్కడ దిగుతారు. నేను ఆ పక్కనే కదా అండి మణికర్ణిక ఘాట్, దశాశ్వమేధ ఘాట్, ఆ తర్వాత హరిశ్చంద్ర ఘాట్, ఇవన్నీ పక్క పక్కనే. అందులోకి వెళ్ళబోయి ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్లోకి వెళ్ళాం, దిగాం స్నానం చేద్దామని. ఆ చేపలు పొలోమని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, మావి కూడా శవాలు అనుకుని మమ్మల్ని కొరుక్కోవడానికి వచ్చేసినాయి ఏకంగా. వెంటనే గబగబా మెట్లు ఎక్కేసాం. అంటే అవి శవాలు తింటాయి అన్నమాట, అందులో వేసేస్తే. ఆ శవాలని తిన్నటువంటి చేపల్ని మరి ఆ నదిలో తర్వాత ఎక్కడన్నా బయట బేస్తవారు వాళ్ళు వండుకొని తినొచ్చు, చెప్పలేము. అది మనకు పడ్డాయి ఫిష్ అమ్ముతున్నారు అని అనుకోవచ్చు అనమాట. అలా ఈ సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే జూయిష్ సాంప్రదాయంలో జ్యూస్ ఎలా చేస్తారంటే అంటే పార్సీస్ అని వింటాం. ఇక్కడే మనకి పార్సీ గుట్ట అని ఉంది ఇక్కడ హైదరాబాద్లో. అక్కడ ఏం చేస్తారంటే చచ్చిపోయినటువంటి శవాన్ని ఒక పెద్ద బావిలో పడేస్తారు. నీళ్లు ఉండవు ఆ బావిలో, లోపల పడేస్తే రాబందులు వాటంతక వచ్చి పిక్కుని తిని వెళ్ళాలి, అంతేగాని కాల్చడాలు అంత్యక్రియలు చేయడం ఉండవు. ఎందుకని అంటే అది వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా ఎందుకని అది వాళ్ళ కులాచారం. అది కాబట్టి ఇప్పుడు కూడా అంతే పార్సీ గుట్ట అని ఉంటుంది. ఇప్పుడు మన ఆ పార్సీ గుట్టలో శవాలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసినటువంటిది కంపల్సరీ అలా శవాలు పడేస్తారు, వెళ్ళిపోతారు. అలా కొంతమంది మనం కప్పెడతాం, బరీ చేస్తాం, కొంతమంది కాలుస్తారు. అయితే ఇన్ని విధానాలలో ఏది బెస్ట్ అండి అంటే హిందూ ధర్మశాస్త్రం ఒకటి కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ముసల్మాన్లు వాటిని కాలుస్తారు, అదే కప్పెట్టేస్తారు. క్రిస్టియన్స్ కప్పెట్టేస్తారు, సమాధులు కడతారు. కానీ హిందువులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాలుస్తారు. దాన్ని కాల్చడం వల్ల ఏం జరుగుద్దంటే ఈ యొక్క ప్రాణం చనిపోయిన తర్వాత కూడా ఇంకో ప్రాణం ఉంటుంది మనిషిలో.
అందువల్ల మనిషి కదలకపోవచ్చు, స్పృహ తెలియకపోవచ్చు, కానీ అతను కూడా వెళ్ళాలి అని అంటే అతన్ని కూడా మనము కాల్చాలి. అప్పుడు మాత్రమే బరీ చేస్తే కుదరదు, డీకంపోజ్ అవ్వదు బాడీ. కాల్చినప్పుడే బాడీ డీకంపోజ్ అవుద్ది. ఈ కప్పెట్టినటువంటి బాడీని చాలా కాలం పడుతుంది ఈ మృతదేహాన్ని హిందువులు మాత్రమే కాలుస్తారు. కొంతమంది హిందువులు పిల్లలకి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు చనిపోయినా, లేకపోతే ఆడపిల్లలు పెళ్లి కాకుండా, మగపిల్లలు పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం కప్పెట్టేస్తాం, భూస్థాపితం. అయితే ఈ కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే బాడీ డీకంపోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ప్రాణము పోయినా సరే ఇంకొక ప్రాణం ఉంటుంది. అందుకే శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా గురువు గారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు బోల్డ్ వీడియోస్లో చెప్పారు. వాళ్ళ సొంత తల్లి చనిపోతే గరికపాటి గారు కూడా ఆయన వీడియోలో చెప్పారు, నాన్న లే 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 అని పిలుస్తారు వీళ్ళు. ఏ శవాన్ని పోయినా పిలవాలంట, ఏమో ఒక ప్రాణం ఉండిపోయిందేమో, ఇంకా లేస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో లేపుతారు. అక్కడ లోపల ఈ అగ్నికితో కాల్చినప్పుడు మాత్రమే మన ఆరో ప్రాణం, పంచప్రాణాలు అంటాం కదా, ఆరో ప్రాణం కూడా ఉంటుంది. అప్పుడు అది వదిలేసి వెళ్ళిపోద్ది ఆత్మ. అప్పుడుతో మాత్రమే వెళుతుంది. కాబట్టి అందుకని కాల్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది. లేకపోతే కనుక అక్కడే ఆ ఆత్మ అక్కడే బంధింపబడి ఉంటుంది. కాబట్టి ఇది హిందూ ధర్మశాస్త్రం చెప్పేటటువంటిది. ఇక బరీ చేసాం కదండి అని అంటే అక్కడ కూడా డీకంపోజ్ అవుద్ది, కానీ చాలా టైం పడుద్దిగా బాడీ అంతా ఇదవ్వడానికి. కాల్చేసేది వెంటనే ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. కాబట్టి ఈ విధంగా ఇటువంటి విధానాలన్నీ కూడా ఉన్నాయి. కేవలం మానవులనే కాదు, మన పెంపుడు జంతువులు పోయినా కూడా మనం అక్కడ శవాన్ని తీసుకెళ్ళి మనం రోడ్డు మీద పడేయము, శవంలా పడేయం. దానికి చక్కగా ఉప్పు వేసి భూమిలో మనం పాతడమో లేకపోతే ఏదోటి చేయడమో జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే మనిషిని మీద ఒకళ్ళనొక్కొక్కళ్ళు పరస్పరం ఉన్నటువంటి